భారత్లో ఏ నిరసన ప్రదర్శన జరిగినా పాశ్చాత్య మీడియా భూతద్దంలో చూస్తోంది. చూడడమే కాదు, భారత్ను అరాచక దేశంగా చెత్త కథనాలు రాసి ప్రపంచానికి చూపిస్తుంది కూడా. ఇప్పుడు ఢిల్లీ ఆందోళన విషయంలోనూ అదే జరుగుతోంది. విద్యార్థుల ఆందోళనను అడ్డం పెట్టుకుని భారత ప్రభుత్వాన్ని, దేశ ప్రతిష్టను దిగదార్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద నెరేటివ్ వార్ నడుస్తుంది. తాజాగా లండన్ వేదికగా సాగిన నిరసనల వెనుక ఉన్న అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విదేశీ మీడియా సంస్థలు, అంతర్జాతీయ ఎన్జిఓలు చేసిన కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకు విద్యార్థులను అడ్డం పెట్టుకుని లండన్ వేదికగా సాగిన ఆందోళనల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? స్వచ్ఛంద ఉద్యమాల ముసుగులో పాశ్చాత్య మీడియా, అంతర్జాతీయ ఎన్జిఓలు కలిసి నడుపుతున్న ఫేక్ ప్రాపగండా ఏంటి? లండన్ వీధుల్లో స్వచ్ఛందంగా భారతీయులు తిరగబడ్డారంటూ వచ్చిన వార్తల్లో అసలు నిజాలేంటి? లెట్స్ వాచ్. భారత వ్యతిరేక శక్తులకి అస్త్రంగా విద్యార్థుల ఆందోళనలు. భారత్పై విషం చిమ్ముతున్న పాశ్చాత్య మీడియా సంస్థలు. లండన్ వేదికగా భారత్కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలేంటి? రైతు చట్టాల వ్యతిరేక నిరసనలు, సిఏఏ వ్యతిరేక ఆందోళనలు. ఇలా దేశంలో ఏ నిరసన జరిగినా వెంటనే వాటిని భారత్కు వ్యతిరేకంగా ఒక ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేయడానికి వాడుకుంటాయి పాశ్చాత్య మీడియా సంస్థలు, అంతర్జాతీయ ఎన్జిఓలు. ఇప్పుడు నీట్ పేపర్ లీకులకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ప్రొటెస్ట్ ను కూడా అలాగే వాడుకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. జూలై 20న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ రాజధానిలో శాంతి భద్రతల్ని కాపాడడానికి పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. అయితే దీనిని ఆధారంగా తీసుకున్న ది వైర్ పోర్టల్ లండన్లోని భారత హైకమిషన్ వెలుపల వేలాది మంది ప్రవాస భారతీయులు స్వచ్ఛందంగా గుమిగూడారంటూ సోషల్ మీడియాలో కథనాలు వండి వార్చింది. యువత నిరసన లండన్కు చేరింది అని కొన్ని ఫోటోలను షేర్ చేసి భారత్లో ఏదో జరిగిపోతుందనే భ్రమను కల్పించడానికి ప్రయత్నించింది. కానీ ది వైర్ రాసినట్లు లండన్ నిరసనలు అప్పటికప్పుడు ఢిల్లీ ఘటనను చూసి జరిగినవి కావు. అందుకు నిఖార్సైన సాక్ష్యం టైమ్ లైన్. ఢిల్లీలో పార్లమెంటు మార్చి జరగడానికి ఒక రోజు ముందే, అంటే జూలై 19 నాడే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూకే చాప్టర్ ఈ లండన్ ఆందోళనలకు అధికారికంగా పిలుపునిచ్చింది. కాక్రోచెస్ ఆఫ్ లండన్ యునైట్ అంటూ ముందే డిజిటల్ పోస్టులు వేసి వేదిక సమయం ఖరారు చేసి పక్కా పొలిటికల్ వ్యూహంతో భారత్కు వ్యతిరేకంగా ఈ ప్రదర్శనను ఆర్గనైజ్ చేశారు. ఇది కేవలం కొందరు విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ ద్వారా సాగిన నిరసన కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బ్రిటన్ అంతటా ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ కలిగి ఉంది. లండన్తో పాటు లీడ్స్, ఎడిన్బర్గ్, మాంచెస్టర్ వంటి బ్రిటిష్ నగరాల్లో వీరికి స్పష్టమైన సబ్ కమిటీలు, సభ్యత్వాలు ఉన్నాయి. ఈ రాజకీయ నెట్వర్క్ వాడుకుని భారత వ్యతిరేక నినాదాలు వినిపించడమే వీరి వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిరసనలు జూలై 20న హఠాత్తుగా పుట్టుకొచ్చినవి కావు. జూన్ మొదటి వారం నుంచే ఎస్ఎఫ్ఐ యూకే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా ఒక సమన్వయ ప్రచారం నడుపుతోంది. జూన్ 4న లీడ్స్ కమిటీ నీట్, యూజీసీ, నెట్ వంటి జాతీయ పరీక్షలపై అసంతృప్తి రగిల్చేలా ఆందోళనలు మొదలుపెట్టింది. భారత విద్యా వ్యవస్థను ప్రపంచ దేశాల ముందు చులకన చేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జూలై 14న లీడ్స్ లో ప్రధాన్ గో బ్యాక్ అంటూ నిరసనలు జరిగాయి. జూలై 18న ఎడిన్బర్గ్ ప్రెసిడెంట్ స్వర్ణ, లీడ్స్ లో కార్యదర్శులు సోమిహ, గాయత్రి వంటి పేరున్న ఆఫీస్ బేరర్లు అధికారికంగా స్టేజీలెక్కి ప్రసంగించారు. మాంచెస్టర్లో జరిగిన నిరసన కూడా ఎస్ఎఫ్ఐ యూకే ప్లాన్ చేసిందేనని సోషల్ మీడియా ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ ఒక వ్యవస్థీకృత రాజకీయ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. విదేశాల్లో జరుగుతున్న ఈ అలజడికి భారత్లోని ఎస్ఎఫ్ఐ కేంద్ర నాయకత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉందని సోషల్ మీడియా పోస్టులు కన్ఫర్మ్ చేస్తున్నాయి. జూన్ 9న ఎస్ఎఫ్ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మోదీ ప్రభుత్వానికి 10 రోజుల అల్టిమేటం ఇచ్చి వీధుల్లో చూసుకుందామంటూ హెచ్చరించింది. 22 రాష్ట్రాల్లోని 623 కేంద్రాల్లో వీరు నిరసనలు జరిపి దేశంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నించగా విదేశాల్లోనే ఎస్ఎఫ్ఐ యూకే చాప్టర్ దానికి వంతపాడింది. లండన్లోని సీజేపీ నిరసనలకు పాకిస్తాన్ ఐఎస్ఏ మద్దతు ఉన్న హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ మద్దతునిస్తోంది. ఈ నిరసనలో హెచ్ఎఫ్హెచ్ఆర్కి చెందిన రాజీవ్ సిన్హా పాల్గొని మొత్తం నిరసనల వాదన శైలినే మార్చేశారు. నీట్ కోసం జరిగిన సీజేపీ నిరసనలలో ఆయన తన ముస్లింలు, క్రైస్తవులు హింసించబడుతున్నారనే ప్రచారాన్ని రుద్దాడు. British Hindus of conscience. One thing I would like to say is there's all this talk of the anti-minority nature of this government, but I think that we should say very clearly what different groups are being repressed.
Muslims of India, Christians of India, Sikhs, Dalits, Adivasis, OBC, caste oppressed people, students and young people, women, not a minority, but all of these groups of people are groups of people that the Indian state does not care about, and this is not really just a BJP problem either. మరోవైపు భారత వ్యతిరేక శక్తులు దేశంలో సృష్టిస్తున్న ఈ అశాంతిని అంతర్జాతీయ మీడియా సంస్థ ఐబీబీసీ, అల్ జజీరా ఒక భారీ జంజీ విప్లవంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాయి. ఢిల్లీ నిరసనను మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుగా చూపిస్తూ దేశ అంతర్గత విషయాలను అంతర్జాతీయ వేదికలపై తప్పుగా ఫ్రేమ్ చేశాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ ఎన్జీఓలు అమాయక విద్యార్థుల వెనుక అల్లరిముక్కలు సృష్టించిన హింసను దాచేశాయి. పోలీసులు అనుమతి లేని మార్చిని ఆపడాన్ని, నిరసనకారుల రాళ్లదాడిని విస్మరించి భారత ప్రభుత్వం శాంతియుత నిరసనలు అణిచివేస్తోందంటూ తప్పుడు నివేదికలు ఇచ్చాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్య ప్రతిష్టను దెబ్బతీయాలని చూశాయి. ఈ మొత్తం ఫేక్ ప్రచారంలో అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే, ఈ రాజకీయ వ్యూహాలు తెలియని అమాయక విద్యార్థులు రోడ్లపైకొచ్చి పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ కేసుల పాలవుతున్నారు. కానీ ఈ నిరసనలకు పిలుపునిచ్చి సోషల్ మీడియాలో రెచ్చగొట్టిన అభిజిత్, దీప్కి, సౌరవ్ దాస్ వంటి సోకాల్డ్ లీడర్లు మాత్రం క్షేమంగా నిరసన ప్రాంతాలకు మైళ్ల దూరంలో సేఫ్గా ఉంటూ పబ్బం గడుపుకుంటున్నారు. నిజానిజాలు పరిశీలిస్తే లెఫ్ట్ మీడియా, విదేశీ ప్రసార సాధనాలు, పొలిటికల్ విద్యార్థి సంఘాలు కలిసి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఒక విషపూరిత కథనాన్ని అల్లినట్లు స్పష్టమైపోతోంది. గతంలో దేశాన్ని కుదిపేసిన రైతు ఆందోళనల సమయంలో స్వీడిష్ యాక్టివిస్ట్ గ్రెటా థన్బర్గ్ పొరపాటున సోషల్ మీడియాలో షేర్ చేసిన డిజిటల్ టూల్ కిట్ భారత్ను అంతర్జాతీయంగా ఎలా టార్గెట్ చేశారో బట్టబయలు చేసింది. ఏ రోజు ఏ హ్యాష్ ట్యాగ్ వాడాలి, ఏ విదేశీ సెలబ్రిటీలతో ట్వీట్లు చేయించాలి, లండన్, న్యూయార్క్ నగరాల్లోని ఇండియన్ ఎంబసీల ముందు ఎప్పుడు నిరసనలు చేయాలో ముందే రాసిపెట్టిన టూల్ కిట్ స్క్రిప్ట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. సిఏఏ నిరసనల సమయంలోనూ దేశంలో మతపరమైన అలజడి సృష్టించడానికి ఇలాంటి ప్లాన్లనే వాడారు. ఇప్పుడు నీట్ పేపర్ లీకులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలోనూ అదే గ్లోబల్ టూల్ కిట్ ప్యాటర్న్ రిపీట్ అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో నిరసన మొదలవడానికి ముందే లండన్, లీడ్స్, ఎడిన్బర్గ్ నగరాల్లో పోస్టర్లు సిద్ధమవడం, హ్యాష్ ట్యాగ్లు ఖరారవడం వెనుక పక్కా డిజిటల్ టూల్ కిట్ వ్యూహాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కుట్ర వెనుక కేవలం రాజకీయ ఎజెండానే కాదు, అంతకంటే పెద్ద ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ గ్లోబల్ ఐటీ, ఎడ్యుకేషన్, రీసెర్చ్ హబ్ గా శరవేగంగా దూసుకుపోతోంది. మన దేశానికి చెందిన మెడికల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ నిపుణులు అంతర్జాతీయ స్థాయి సంస్థలను శాసిస్తున్నారు. ఇలాంటి తరుణంలో భారత జాతీయ పరీక్షల విధానాన్ని, విద్యా వ్యవస్థను గ్లోబల్ లెవెల్లో బదనాం చేయడం ద్వారా భారతీయ విద్యార్థుల విశ్వసనీయతను అంతర్జాతీయ మార్కెట్లో తగ్గించాలి అనేది ఒక పెద్ద వ్యూహంగా కనిపిస్తోంది. లండన్ వేదికగా ఇండియాను ఒక అరాచక దేశంగా, విద్యా వ్యవస్థ విఫలమైన దేశంగా చూపించడం వెనుక భారత గ్లోబల్ ఇమేజ్ని, ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే పెద్ద అంతర్జాతీయ శక్తుల హస్తం ఉందనే వాదనలకు ఈ నిరసనల టైమ్ లైన్ బలాన్ని చేకూరుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన భారత ప్రభుత్వాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచం ముందు తక్కువ చేసి చూపించాలని చూస్తున్న ఇలాంటి వ్యవస్థీకృత కుట్రలను, నకిలీ నెరేటివ్లను తిప్పికొట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. అమాయక విద్యార్థులను అడ్డుపెట్టుకుని విదేశీ గడ్డపై కూర్చొని భారత్పై విషం చిమ్మే ఏ శక్తినైనా నవభారతం సహించబోదని, ఇలాంటి ప్రచార యుద్ధాలను దేశం సమర్థవంతంగా తిప్పికొడుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. విద్యా వ్యవస్థను ప్రపంచం ముందు బదనాం చేయాలని చూస్తున్న ఇలాంటి వ్యవస్థీకృత కుట్ర నకిలీ నెరేటివ్లను ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.